నమస్కారాలు. ఈరోజు కావలపట్నంలోని 40వ వార్డులో ఇంటంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ వార్డును సందర్శించడం జరిగింది. దాదాపు ఈ వార్డు 35 సంవత్సరాల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్లు వేసిన కారణాన అందరూ కూడా పైప్ లైన్లు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్లన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యడం గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో కరెంటు ఫ్లెక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నది. సన్న గొంతులు, స్తంభాలు రోడ్డు మీద వేయటం, ఎక్కువ హౌసెస్ ఉన్నందువల్ల కరెంటు ఫ్లెక్చువేషన్స్ చాలా విపరీతంగా ఉన్నాయని నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా దృష్టికి రావటం, ఇప్పటికే 2 ట్రాన్స్ఫారాలు పెట్రోల్ బంక్ పక్కన 100 kV ట్రాన్స్ఫారాన్ని 165 kV గాను, కళ్యాణ మండపం వెనక వైపున కొత్త ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేసి ఒక నెల రోజుల క్రితమే ఈ ప్రాంతానికి కరెంటు లో వోల్టేజ్ రాకుండా కూడా పరిష్కారం కూడా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇంకా కూడా ఈ కరెంటు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక్కడ స్తంభాలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ అధికారులు అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఎక్కడ డ్యామేజ్ పోల్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ మార్చడం, సింగిల్ ఫేస్ ఉండే దగ్గర అంతా కూడా 3 ఫేస్ కరెంట్ ఉండేటట్టుగా కూడా ఈరోజు అధికారులను ఆదేశించడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లోనే కరెంటు పరమైన సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ వార్డులో మధ్యలవారి వీధి కాదు, ఆచార్య వీధి కానీ, కామాటి వారి వీధి కావచ్చు, ఈ బజార్లన్నీ కూడా పంటకాలంలో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నటువంటి ప్లేస్లో పంటకాలం ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్డు మీదకి నీళ్లు వస్తున్నాయి. దీన్ని పరిష్కరించమని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అందుకనే ఈ రోజున ఈ వార్డుకి ఆల్రెడీ 35 లక్షల రూపాయల నిధుల్ని ఇప్పటికే మధ్యలవారి వీధి, ఆచార్య వారి వీధికి నిధులు మంజూరు చేస్తున్నాం. తొందరలోనే టెండర్లు కూడా పిలవడానికి నోడా ద్వారా ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. ఈ రోజున మళ్ళా నేను కూడా ఇంకొక 30 లక్షల రూపాయలు ఈరోజు ఈ వార్డుకి నిధులు మంజూరు చేయించాం. దాంట్లో ముఖ్యంగా కామాటి వారి వీధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగా కూడా డ్యామేజ్ అయినటువంటి కారణాన ఈ 3 రోడ్లని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని పెట్టి ఎక్కడ ప్రజలకి అసౌకర్యం లేకుండా రోడ్లను వెడల్పు చేసే విధంగా ఈ 3-4 బజార్లన్నింటినీ కూడా చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తప్పకుండా ఇప్పటికే ఈ వార్డుకి 65 లక్షల రూపాయలు ఇప్పటికి ఇచ్చినట్టు, ఇంకా కూడా ప్రధానంగా ట్రంక్ రోడ్డు, ఈ పంటకాలం నీళ్లు ట్రంక్ రోడ్డు గుండా ముందుకు వెళ్లే దాంట్లో చిన్న హూమ్ పైప్స్ ఉన్నందువల్ల ట్రంక్ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర నీళ్లు పెరిగి అందరి ఇళ్లలోకి వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా ఈ రోజు నిధులు వెచ్చించడం జరిగింది. అతి తొందరలోనే టెండర్ పిలిచి ట్రంక్ రోడ్డు క్రాసింగ్ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి 40వ వార్డు, 39వ వార్డు, 37వ వార్డుకు సంబంధించిన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి తప్పకుండా కళ్ళు వేస్తాం. తప్పకుండా ఈ సమస్యలను కూడా పరిష్కారం చేసి ఏ ఒక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.